తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన వేళ జరుగుతున్న ఈ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. అధికార కాంగ్రెస్తో పాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ కూడా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ఇక గత ఏడాది కాలంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలను ప్రజల ముందుంచేందుకు అధికార కాంగ్రెస్ సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను ఎత్తిచూపడం, అప్పటి రుణాలను తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తుందని ప్రజల్లోకి తీసుకువెళ్లడం లక్ష్యంగా వ్యూహాలు పన్నుతోంది. మరోవైపు గత ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపడం, హామీల అమలుపై నిలదీయడమే ఎజెండాగా ప్రతిపక్షాలు సభకు హాజరు కానున్నాయి. రైతు రుణమాఫీ జరిగిన తీరు, రైతు భరోసా ఇవ్వకపోవడం, ధాన్యం కొనుగోళ్లు, లగచర్ల ఘటన, గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు పన్నుతోంది. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా లేదా అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆయన అసెంబ్లీకి రావాలని, ప్రభుత్వానికి విలువైన సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు వ్యాఖ్యానించారు. దీంతో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. రైట్, ఓవరాల్గా చూసుకుంటే నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అటు విపక్షాలు, ఇటు ప్రభుత్వం కూడా ఎవరి వ్యూహాలకు వారు పదును పెట్టినటువంటి పరిస్థితి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినటువంటి వేళ ఈ సమావేశాలు వాడి వేడిగా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, శీతాకాల సమావేశాలు జరగనున్నాయి కదా, అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ శివ. అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి మొదలవుతున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి హఠాత్తుగా సభ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7వ తేదీ అంటే దాదాపు సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో ఇప్పటి నుంచి చేయాల్సినటువంటి పనులు ఏంటి, ఇప్పటివరకు చేసినటువంటి పనులు అనేటువంటి విషయం మీద అధికార పార్టీ అన్ని అంశాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులు కూడా సభను ఉద్దేశించి చాలా మంది కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, 6 గ్యారెంటీలతో పాటు చాలా ఇవన్నీ హామీలు కూడా కొన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కూడా సభను ఉద్దేశించి అటు మండలి కావచ్చు, అసెంబ్లీ నుంచి ఖచ్చితంగా తన వాణి ఇప్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విపక్షాలు టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ అన్ని కూడా అస్త్రశస్త్రాలను, వ్యూహాలను పన్నుకొని ఇప్పటికే వాళ్ళు ఇవాటి నుంచి ప్లాన్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. వారికి సంఖ్యాబలం 38 మంది ఉంటే 10 మంది ఇప్పటికే పార్టీ మారినటువంటి సందర్భం ఉంది. అధికార పార్టీని పిలిపారు. ఉన్నటువంటి 28 మంది కూడా నిన్న మనం చూసాం. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. ఎవరెవరు ఏం పనులు చేయాలి, ఎవరెవరికి ఎలాంటి ప్రశ్నలు అడగాలి, ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, గురుకులాల్లో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు కావచ్చు, లేదంటే చావులు కావచ్చు, ఇలాంటి అంశాలతో పాటు లగచర్ల ఇష్యూ కానీ, అదేవిధంగా ఇట్లా చాలా అంశాలు కూడా ఎవరెవరు ఏమేమి మాట్లాడాలనే అంశం మీద కేసీఆర్ చాలా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ కూడా అదే రకంగా మాట్లాడుతుంది. ఇప్పటికే మహేశ్వర్ రెడ్డి కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ వ్యూహానికి అనుగుణంగా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూడాలి, 7వ తేదీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఏమేమి చేశామన్న మీద ముఖ్యమంత్రి అన్ని అంశాలు కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే 6 గ్యారెంటీల్లో ప్రధానమైనటువంటి ఆర్టీసీ సంబంధించింది. ఆర్టీసీ బస్సు ద్వారా దాదాపు కోట్లాది మంది ఇప్పటికే మహిళలు ఉచిత బస్సును వాడుకుంటున్నారు అన్నటువంటి విషయం మీద రేవంత్ రెడ్డి మాకు గతంలో చెప్పారు. ఇప్పుడు ఈసారి కూడా పూర్తి స్థాయిలో ఆయన చెప్పే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అంతేకాకుండా 200 యూనిట్లకు సంబంధించినటువంటి కరెంటు సంబంధించి మహిళలు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఏ రకంగా వినియోగించుకుంటారు, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ రకంగా వాడుకుంటున్నారనే విషయం మీద ఖచ్చితంగా అది బాగా మేలుగా జరిగే అవకాశం ఉంది, జరుగుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా 500 గ్యాస్ సిలిండర్ సంబంధించి చాలా మంది మహిళలు సంతోషంగా ఉన్నారు. 500కి గ్యాస్ సిలిండర్ సబ్సిడీతో ఇస్తున్నాం అన్నటువంటి విషయం మీద వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా చాలా అంశాలు కూడా ఇట్లనే
ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా మరికొన్ని పథకాలు కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని చేసినటువంటి కావచ్చు, చేయని కావచ్చు, చాలా అంశాలు చేయబోతున్నాయి. కొన్ని కొత్త ప్రాజెక్టు రాబోతున్నాయి. ఉద్యోగాల నియామకాలు అనేది దాదాపు 53,000 ఉద్యోగాల నియామక పత్రాలు ఇచ్చాము కూడా ఇప్పటికే అని చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లే కాక మాకు కొన్ని ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. మనం ముఖ్యమంత్రి చూసాం గడిచిన 4-5 రోజులుగా విజయోత్సవ సంబరాలు చేస్తున్నారు. మొన్న నల్గొండ పోయి వచ్చారు, కరీంనగర్ పోయి వచ్చారు. ఇట్లా చాలా జిల్లాల్లో వెళ్లి కొన్ని శంకుస్థాపన చేసి వచ్చారు. వరంగల్లో మోమనూరు ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే అక్కడ చిరకాల వార్షకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నామని కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నామని కూడా చెప్పుకునే అవకాశం ఉంది. ఇట్లా చాలా అంశాలు కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ మాత్రం మనం చాలా అస్త్రాలు తయారు చేసుకుని ఉంది. నిన్న మనం చూసాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హరీష్ రావు ఈ మొత్తం కూడా ఏడాది పాలనలో చేసినటువంటి తప్పులు, ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలు ఒక్కడు కూడా నెరవేర్చకపోవడం అన్నటువంటి అంశం మీద చాలా గట్టిగానే చేశారు. అయితే నరేందర్, ఇప్పటికే కేసీఆర్ సభకు రావాలి అంటూ పదే బహిరంగ సభ నుంచి చివరికి శాసనసభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఆయన సవాల్ కూడా చేశారు. కేసీఆర్ సభకు వస్తే రుణమాఫీ నుంచి ప్రతి అంశం మీద చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్పారు. కేసీఆర్ విలువైన సూచనలు ఇవ్వట్లేదు అంటూ కూడా ఆయన విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి ఈసారి అయినా కేసీఆర్ శాసనసభ సమావేశాలకు హాజరవుతున్నారా? అసలు ఎందుకు హాజరు కావట్లేదు? దీని వెనుకున్న బీఆర్ఎస్ వ్యూహం ఏంటి అసలు? ప్రస్తుతానికి ఇదే అంశం మీద ఎమ్మెల్యేలు కూడా నిన్న చర్చించినట్టు కూడా తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిన్న ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో జరుగుతున్న దాదాపు మధ్యాహ్నం నుంచి దాదాపు 4-5 గంటల పాటు కొనసాగింది. అటు మండలికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి హాజరై చాలా అంశాలు కూడా మాట్లాడారు. ప్రధానంగా రైతు రుణమాఫీ ఎంత వరకు ఎగ్గొట్టింది, 2 లక్షలు అని చెప్పి చాలా మంది 30-40% మందికి రాకపోవడం కానీ, అదేవిధంగా రైతు భరోసా ఇచ్చినటువంటి హామీ 2,500,000 అదనంగా కల్పిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఎక్కడ పెట్టుకుంటాడు మొఖం అని చెప్పుకోవడం కానీ, ధాన్యం కొనుగోలులో జరుగుతున్నటువంటి విషయం కానీ, సబ్సిడీ ఎగ్గొట్టడం కానీ, లగచర్లలో జరిగినటువంటి సంఘటన మీద చాలా పెద్ద ఎత్తున కేసీఆర్ చర్చించారు. అదేవిధంగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు చనిపోయినటువంటి విషయం మీద దుఃఖించిందని కూడా ఆయన ఆదేశించిందని కూడా ఆయన కేసీఆర్ ఎమ్మెల్యేలతో చెప్పుకోవడం జరిగింది. అదే సమయంలో సభకు వచ్చే విషయం మీద కూడా ఆయన ప్రస్తావన సూత్రప్రాయంగా చెప్పినట్టు కూడా తెలుస్తోంది. నేను సరైనటువంటి సమయంలో అసెంబ్లీకి వస్తాను. గతంలో 2 సెషన్స్ లో కూడా కేసీఆర్ రాలేదు, ఈసారి ఆయన వస్తారన్నటువంటి విషయం మీద కూడా చర్చ కాసేపు జరిగినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఏదో ఒకరోజు వచ్చిపోతాడు కేసీఆర్ అయినటువంటి చర్చను అయితే ఎమ్మెల్యేలు మనకు మీడియాతో చెప్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. బట్ స్పష్టంగా నేను వస్తాను అని చెప్పే ప్రయత్నం అయితే చేయలేదని నాకు తెలుస్తోంది. అయితే రాకపోవడానికి గల కారణాలు చాలా అంశాలు ఉన్నాయి. ఒక పక్క ఆరోగ్యం సహకరించకపోవడం ఒకవైపు అయితే, రెండోది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముందు ప్రతిపక్ష హోదాలో కూర్చోవడం అనేది కొంత గిల్టీగా ఫీల్ అవుతుంది అన్నటువంటి సమాచారం అయితే మనకు ఉంది. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, అధికార పార్టీ మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, వాళ్ళు చేసే తిట్లు కావచ్చు, లేదంటే జరుగుతున్నటువంటి అవినీతి, గతంలో జరిగినటువంటి అవినీతి లాంటి విషయంలో రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పాడు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి లాంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ మాట్లాడుతున్న సమయంలో అసెంబ్లీలో కూర్చోవడం కేసీఆర్ లాంటి వ్యక్తికి సరైనది కాదు అన్నటువంటి విషయం మీద ఎమ్మెల్యేలు కానీ, కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు కేసీఆర్ సూచించినట్టుగా కూడా తెలుస్తోంది. కనుక అక్కడ కూర్చొని అవన్నీ వినడం కావచ్చు, తిట్లు తినడం కావచ్చు, ఇవన్నీ అవసరమా అనేటువంటి విషయంలో కొంత అంతర్మదనం చెందినట్టుగా కూడా తెలుస్తోంది. అందుకనే కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం అనేది ప్రధానమైనటువంటి రీజన్ గా మనం చూస్తున్నాం. లాస్ట్ టైం కేవలం గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే వచ్చారు. ఈ ఏడాదిలో కేవలం 1-2 సార్లు మనకు కనిపించారు తప్ప ఎక్కడ కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడేది లేదు. మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో కూడా గట్టిగానే కేసీఆర్ రావాలి, ఎందుకు రాకూడదు, ప్రతిపక్షంలో ఉంటే రాకూడదా, అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు వెలగబెట్టి ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో రాకపోవడం ఏంటి, విలువైనటువంటి సూచనలు ఇవ్వచ్చు కదా, ఎందుకు ప్రతిపక్ష అంటే ఒక తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ విలువైన సూచనలు చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లవచ్చు కదా అనేటువంటి విషయంలో వెటకారంగా కావచ్చు, లేదంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో కావచ్చు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో అన్నారు. కనుక దానికి ఉద్దేశించి ఆయన ఏదో సందర్భంలో వస్తారా రాలేనేది ఇంకా కూడా మనకు సస్పెన్స్ గానే ఉంది. ఇట్లా చాలా అంశాలు కూడా ఉంది. ఇప్పటికే ఛార్జ్ షీట్ రిలీజ్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా లగచర్ల అంశాన్ని పెద్ద ఎత్తున ప్రస్తావించాలని కూడా కేసీఆర్
ఎమ్మెల్యేలకు సూచించాడు. ఎందుకంటే మన కలెక్టర్ ని కొట్టడం జరిగింది. అదేవిధంగా మొత్తం పెద్ద ఎత్తున రెవెన్యూ అధికారులను తరిమి వేయడం జరిగింది. ఈ ఇష్యూ పెద్ద ఎత్తున నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దాకా వెళ్ళింది. ఇప్పటికీ పెద్ద ఎత్తున రచ్చరచ్చ జరిగినటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని ఖచ్చితంగా కూడా ప్రధానమైనటువంటి లీడర్లు టేకప్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా గురుకులాల్లో జరిగినటువంటి అంశం కానీ రైతు భరోసా మీద కూడా పెద్ద ఎత్తున చూసుకోవాలని, అదేవిధంగా హైడ్రా విషయం కూడా ప్రధానంగా కేసీఆర్ నిన్న ప్రస్తావించారు. హైడ్రా తోటి చాలా మంది అమాయకులు ఇల్లు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ఇల్లు కట్టించేది లేదు కానీ డబుల్ బెడ్రూమ్లు ఈ రకంగా కూల్చేస్తాడా, ఈ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు వదిలేది లేదు. మొత్తానికి దీని ఇష్యూని పెద్ద ఎత్తున తీసుకురావాలి, జనంతా కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే నరేందర్, ఈ అసెంబ్లీ సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది ఏంటి? ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ ఒక పక్క దూకుడుగా ముందుకెళ్తుంటే బీజేపీ కొంత వెనకబడింది అనేటటువంటి వార్తలు విశ్లేషణలు ఈ మధ్య ఎక్కువయ్యాయి కదా. ఏంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా అవునన్నా కాదన్నా అసెంబ్లీలో సంఖ్యాబలం తక్కువ ఉన్నప్పటికీ మనం లోక్సభ ఎన్నికల్లో చూడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా అయితే 8 లోక్సభ స్థానాలు వచ్చాయో బీజేపీకి కూడా 8 పార్లమెంట్ స్థానాలు రావడం జరిగింది. అంటే నిజమైనటువంటి ప్రధాన ప్రతిపక్షం మాదేనని బీజేపీ అందుకనే ఈ మధ్య కాలంలో పదే చెప్పుకుంటుంది. వచ్చే మళ్ళీ 4 ఏళ్ల తర్వాత బీజేపీకి జనం పట్టం కడతారని పదే చెప్తున్నారు. మొన్న కూడా కేంద్ర పెద్దలు కూడా వచ్చి ఇక్కడ సభ కూడా పెట్టి వెళ్లారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ముఖ్యంగా హైడ్రా ఇష్యూ కానీ, మూసీకి సుందరీకరణ పేరుతో 1,00,000 కోట్లు ఎట్లా పెడతారని కిషన్ రెడ్డి గాని బండి సంజయ్ గాని ప్రధానమైనటువంటి నేతలు చెప్తున్నారు. అంతేకాక ట్రిపుల్ ఇష్యూ కావచ్చు, మహిళా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విధానం కావచ్చు, ROR చట్టం మీద వాళ్ళు సవరణ చేయడం అనే అంశం మీద కానీ ఇట్లా చాలా అంశాలు కూడా తీసుకురావడం జరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పదే ఆరోపణ చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ స్క్రిప్ట్ ప్రకారమే బీజేపీ చదువుతోంది ప్రతి అంశం మీద, మీటింగ్ల మీద కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవన్నీ కాదు అని కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైనా కూడా బీఆర్ఎస్ లో వ్యూహకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు, బీజేపీలో కొంత లోటు కనిపిస్తుంది అన్నటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ 2 బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి ఇద్దరు కూడా కేంద్ర మంత్రులుగా ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ కొంత మాట్లాడే వాళ్ళు తక్కువగా ఉన్నారన్నటువంటి ఒక వాదన అయితే ఉంది. కొంత మహేశ్వర్ రెడ్డి ఎల్పీ నేతగా ఉన్నప్పటికీ కూడా ఆయన స్థాయిలో సరైనటువంటి స్థాయిలో ఆయన మాట్లాడలేకపోతున్నారన్న విమర్శ ఉంది. అయినప్పటికీ కూడా గట్టిగానే లాస్ట్ 2 సెషన్స్ లో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు కూడా కొంతమందికి రాజా సింగ్ లాంటి వాళ్ళకి కావచ్చు, మిగతా కొత్తగా వచ్చినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా అవకాశాలు ఇవ్వాలని కూడా ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి క్వశ్చన్స్ రాసిస్తున్నారు. వాయిదా తీర్మానంలో కావచ్చు, ఖచ్చితంగా క్వశ్చన్ అవర్ లో కానీ గట్టిగానే మాట్లాడాలి, అధికార పార్టీని ఇరుకున పెట్టాలన్నటువంటి విషయంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా బీసీ కులగణన అంశం మీద కూడా ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ గట్టిగానే మాట్లాడాలనుకుంటుంది. ఆ రిపోర్ట్ ఎప్పుడు బయట పెట్టబోతున్నారు, అంతేకాకుండా ఆ రిపోర్ట్ ఆధారంగా మీరు స్థానిక సంస్థల్లో ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వబోతున్నారు, ఇట్లా చాలా గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి రిపోర్టే రాలేదు, ఇప్పుడు మీరేం చేయబోతారనే అంశం కానీ ఇట్లా బీజేపీ బీఆర్ఎస్ అన్ని రకాలుగా కూడా గట్టిగానే సభలో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈసారి శీతాకాల సమావేశాలు హీట్ ని పెంచే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా కేసీఆర్ ఓ పక్క వస్తారన్నటువంటి సమాచారం, ఓ పక్క ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ గడిచిన మనం చూస్తున్నాం. 4 రోజులుగా ఒక్క రోజు కూడా విరామం లేకుండా పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసన కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఈ కాసేపట్లో గన్ పార్క్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చి నివాళులు అర్పించి ఖచ్చితంగా దీని మీద ముందుకెళ్తాం, మాకు సరైనటువంటి సమయం ఇవ్వాలి, అవసరమైతే 4 రోజులైనా సభ జరగాలి అన్నటువంటి విషయం మీద బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో అధికార పార్టీ మరి బీఎస్సీ సమావేశంలో ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది, ఎన్ని రోజులు సభ పెట్టబోతోంది, మరి కాసేపట్లో అంటే 10:30కు అసెంబ్లీ సమావేశాలు మండలి సమావేశాలు జరగబోతున్నాయి. బట్ ముఖ్యమంత్రి గాంధీ భవన్ నుంచి ఆయన నేరుగా అక్కడ కార్యక్రమం ముగించుకొని 10:20కి అసెంబ్లీకి రాబోతున్నారు. శివ. ఓకే, థ్యాంక్ యూ నరేంద్ర.